పన్నీర్ కర్రీ ఏంది జీడిపప్పులా చిప్స్ అయితే పేల్చేసారండి. నేను ఒక కంపెనీకి 8.5 కేజీ 30 మందికి 1 కేజీ ఇదిగోని ఇలా అయితే చపాతీ కాల్చుకుంటాను. పడిపోద్దిరా అలా దోస్తున్నావు అంత నెగ్లెక్ట్గా పడిపోయిందనుకో సార్ చేతిలో. ఇది ఏ కంపెనీకి? 15. ఇది 14. అన్నిటికీ లోడ్ చేయాలన్నమాట ఫుడ్. మనం ఇంట్లో 10 మందికి చేయడానికి తనలాడతాము. ఏం గ్రేవీ? కాజు వేసి మళ్ళీ టేస్ట్ కూడా. ఓకే, ఇంకెందుకంటే టేస్ట్. సాయి ఇడ్లీ ఫ్రమ్ అమ్మా. సాయి ఇడ్లీ ఫ్రమ్ అమ్మా సాయి. యాక్చువల్గా ఒక కంపెనీకి రైస్ తక్కువ వచ్చిందంటండి. దానివల్ల మన కార్లో అయితే తీసుకెళ్తున్నారు మళ్ళీ రైస్. అలా అలా తుడివ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, మా క్యాంటీన్లో రోజుకి 2000 మందికి భోజనాలు ప్రిపేర్ ఎలా చేస్తాము, కంపెనీకి ఎలా తీసుకెళ్తాము ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కదండి. దాని కంటిన్యూషన్ వీడియో అయితే పార్ట్ 2 వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను. హైట్ తక్కువ ఉందనే మర్బాటి కర్రీ అవుతూ ఉంది. ఏమో పప్పు పన్నీర్ కర్రీ ఏంది జీడిపప్పులా. అంత సీన్ లేదు మనకి. నేను పట్టాలంటా బాబోయ్, క్యాప్ సరిగ్గా జారిపోతుంది. వెయిట్ ఎక్కువ కదా, కదిలించలేకపోతున్నా. నేను సాంబారు, పప్పు తిరువాత పెట్టింది. అయితే పేల్చేశారండి. నేను చూపిద్దాం అనుకున్నాను, బయట ఉన్నాను, అయిపోయాయి అనమాట. పేల్చేశారు. 4 డ్రమ్ములకి అయితే చిప్స్ కాల్చారు. పల్లీల తర్వాత జీడిపప్పు వేశారు. పన్నీర్ కర్రీ. ఇది ఒక కంపెనీకి వెయిట్ పట్టా. ఏ కంపెనీకి ఇప్పుడు ఎంత? ఒక కంపెనీకి 8.5 కేజీ 30 మందికి 1 కేజీ. ఇప్పుడు ఇందులో 8 కిలోలు ఎలా తెలుస్తారు? అక్కడ వెయిట్ చూస్తారా? 8 kgs 920. 8 kgs అన్నావు కదా, ఎక్కువే ఇస్తారా? ఇలా అయితే చపాతీ కాల్చుకుంటాను. ఓకే, కౌంటింగ్ నాకు మరి 250 చేయాలా? కన్ఫామ్గా 250. ఇది ఎందుకు చేస్తున్నారంటే పెద్ద ఆఫీసర్స్ వస్తారు గెస్ట్లుగా, వాళ్ళ కోసం స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ అలాంటివి చేస్తారు. ఏ కంపెనీకి పైడమ్ ఇవి? 15 పప్పు. కంపెనీలకి వెళ్తుంది ఆటో. 5 కంపెనీ. అది పడిపోద్దిరా అలా దోస్తున్నావు అంత నెగ్లెక్ట్గా పడిపోయిందనుకో సార్ చేతిలో దెబ్బలే. చూసుకో సైడ్కి ఉంది. ఇప్పుడు కూడా వేసి పన్నీర్ వేస్తున్నావు కదా, బాయిల్ అయ్యాక మసాలా ఏం చేసావు చెప్పు. ఏం గ్రేవీ? కాజు వేసి మళ్ళీ టేస్ట్ కూడా. ఓకే, ఇంకెందుకంటే టేస్ట్. ఆ తర్వాత ఓకే, ఏంటిది? సాంబార్. ఏంటమ్మా? ఇది సేమేనా? ఇది దేనికి ఏ కంపెనీకి? కంపెనీల పేర్లు తెలివా? వీటన్నిటిలో నింపాలండి. ఇప్పుడు కర్రీస్ సపరేట్ కంపెనీస్ వైజ్ మొత్తం సపరేట్గా అన్నీ నింపుకుంటారు. ఇది సొరకాయ చట్నీనా?
సొరకాయ పచ్చడి. ఇది ఏ కంపెనీకి? 15. ఇది 14. ఇందులో ఉన్నాయా? అది ఇది 2 కలిపా? ఫుల్ హడావిడిలో అయితే ఉన్నారండి. ఏ క్యాప్ ఈ అమ్మాయికి క్యాప్ లేదంటున్నాడు. భయ్యా దాలో క్యాప్ ఎక్కడ పెట్టావురా వెంకటేష్? క్యాప్ అంట. క్యాప్స్ ఎక్కడ పెట్టావు? తెచ్చావు కదా. మరి అబ్బాయికి ఇవ్వాలి కదా. రైస్ అయితే కంపెనీలకి అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం 5 కంపెనీలకి వెళ్తానంట ఈ ఆటో. ఆటోకి లోడ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు, ఈ ఆటోకి లోడ్ చేయాలని వీడు అడుగుతున్నాడు. ఈ ఆటో ఒక్కొక్క ఆటో ఒక్కొక్కరికి అనమాట హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది సాయిది, ఇది వెంకటేష్ది. సంతేడు సంత బండి వచ్చిందా? ఆ బండికి కూడా లోడ్ చేయాలి కదా. మీ ముగ్గురికి 3 ఆటోలు. రెస్పాన్సిబిలిటీ మీదే, ఏదొచ్చినా పోయినా. నువ్వా? అవునా? ఇప్పుడు వెళ్ళట్లేవు, వెళ్ళవా నువ్వు? టిఫిన్ మాస్టర్ వచ్చేంతవరకు, తర్వాత డ్రైవర్. సంత ఆటో అయితే వచ్చింది, కాలుస్తుంది. ఈ సిలికాన్కే ఎన్ని ఉంటాయి అందులో? ఎన్ని? 90. సిలికాన్కి 90 స్వీట్స్. అంటే 90 భోజనాలా సిలికాన్కి? ఎన్ని భోజనాలు అంటే అన్ని స్వీట్సా? ఏ కంపెనీకి ఎన్ని? ఓకే, కౌంట్ చేసుకో. మిస్ అవ్వకు. పెరుగు వేసుకుంటుంది అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెరుగు అనమాట. కొన్ని కంపెనీలకి 2 బకెట్లు, మళ్ళీ ఇవి ఇవి బకెట్లు గడ్డ పెరుగు. ఎక్కడ ఇది ఖాళీగా ఉంటుంది, అవి తీసుకుంటావా? అవి 2 బకెట్లు. ఇట్లా అయితే లోడ్ చేసుకుంటారండి బండికి. ఒక్కొక్క డ్రైవర్కి ఒక్కొక్క బండి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. వాళ్ళు లెక్క ప్రకారం వాళ్ళ కంపెనీలకి వాళ్ళు లోడ్ చేసుకోవాలి. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అంతా. యాక్చువల్గా అయితే ఒక 4-5 మెంబర్స్ లీవ్లో ఉన్నారండి వర్కర్లు. అందుకని మిగిలిన వాళ్ళందరికీ కొంచెం బర్డన్గా ఫీల్ అవుతున్నారు. చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి కానీ ఏ పనికైనా కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. మా సూపర్వైజర్స్ కూడా ఇద్దరు సాయిలే, వాళ్ళిద్దరు లీవ్లో ఉన్నారు. సో వాళ్ళున్న కొంచెం బాగా హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళకి. ఇంతే లోడ్ అయింది. వచ్చింది వెంకటేష్ లోడ్ అవ్వడం. ఇంకా చేసుకోలేదు. ఎవరో గెస్ట్లు వచ్చారంటే వాళ్ళ కోసం అనమాట ఈ ఎగ్స్ కదా. ఎన్ని ఎగ్స్? గణపతమ్మ ఎగ్స్ వలుస్తుంది. క్యాప్ ఎన్నికి వెళ్ళిపోయింది, బాగా పెట్టుకో. ఫాస్ట్గా టైం అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తున్నావు పైడమ్మా? ఏం కర్రీ? టమాటా కర్రీ. అదే వాళ్ళకి గెస్ట్లకి మళ్ళీ సపరేట్గా మామూలుగా చేయం కదా ఇన్ని వాళ్ళకి. ఇవన్నీ ఇవన్నిటికీ లోడ్ చేయాలన్నమాట ఫుడ్. మనం ఇంట్లో 10 మందికి చేయడానికి తనలాడతాము, 10 కంపెనీలకు ఫుడ్ పంపించాలంటే అంత ఆశామచ్చి కాదు. ఫుల్ టెన్షన్, గాబరా చాలా ఉంటుంది. 12:30కి అంతా వెళ్ళిపోవాలి, బండ్లన్నీ మూవ్ అయిపోవాలి. అందరికన్నా సంతు బండే ఫాస్ట్గా లోడ్ అవుతుంది. చూడండి మీరు, ఇది లోడ్ ఫాస్ట్గా చేసుకుంటాడు అన్ని. తెక్క చేస్తలేడు. ఇక్కడ చూడండి మా సార్ పని చూడండి. నీకు ఏంటి నాన్న ఇట్లా తయారయ్యావు? నాకేదో హెల్ప్ చేసేస్తాను అని వచ్చి కాసేపు షూట్ చేశాడంట. ఆయన చేసిన హెల్ప్ నాకు. అరబిందో 14-15కి వెళ్తుందండి ఈ ఆటో.
సాయి ఇది ఇప్పుడు మాకు సాయి ఇది ఇప్పుడు మాకు సాయి మన మెనూ ఒకసారి చెప్తావా? ఇప్పుడు చెప్పగలవా? చెప్పు. కాదు కాదు అంత పెరుగా నా నిండుకుందా? ఒకసారి ఓపెన్ చేసి చెప్పు. గడ్డ పెరుగు 2 క్యాన్లు. ఒక్కొక్క క్యాన్ ఒక కంపెనీకా? ఒకదానికి 2 అయిపోతాయా? ఎంతమంది తింటారు? ఓన్లీ 15 ఒక్కదానికి వెళ్తావా? ఓకే ఇక్కడ మాస్టర్ ఏమో తిడుతున్నాడండి అందరినీ. వాళ్ళు ఈయన చెప్పినట్టు ఫాస్ట్గా పని చేయకపోతే బాగా తిడతాడనమాట. అందరికీ భయం, మాస్టర్ అంటే బేవచ్చమైన భయం అనమాట. అందరికీ భయంకరంగా తిడతాడు అందరినీ. కుర్రాడు వెళ్తాడు మన కొత్త అబ్బాయి, హిందీ అబ్బాయి. ఇలా ప్యాక్ చేసుకుంటున్నాడు. వెంకటేష్ బోల్ సార్లు చూపించిన ఏంటి కథంటున్నా? వాడు పట్టుకున్నాడు అనుకో చేస్తాడు. వేడి వేడికి పప్పు మా హీరో వచ్చినాడు. బూందీ స్వీట్ అడుగుడు దేవుడి దగ్గర పెట్టింది తినుకో. స్పూన్ స్పూన్ వీటన్నిటికీ లోడ్ చేసుకోవాలి. ఈ బాక్సులన్నీ వాటికి ఫిక్స్ చేయాలన్నమాట. అయ్యి రా వీటికి సెట్ చేయి. ఇంకా పెట్టాలా వీటి మీద బాక్సులు? ఇంకా పెట్టాలి ఇలాంటివి. ఇదే అండి, ఇలా ఉంటుంది మన క్యాంటీన్ అయితే. హడావిడిగా ఫుల్ టెన్షన్ ఉంటుంది. కరెక్ట్గా 12:30కి స్టార్ట్ అయిపోవాలి బండ్లన్నీ. 12కే వెళ్ళిపోవాలంటారు మా ఆయన అయితే. లేట్ అయితే 12:30 అనమాట. ఇన్ని కంపెనీలకి 12 మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తే లంచ్ 12:30కి ఇలా. అప్పటికి ఇలా గాబరాగా ఇంతమంది పరిగెట్టి చేస్తే కానీ అవ్వదు. ఇంకోటి కంపెనీ లోపలే ఉంటుంది క్యాటరింగ్. అదేమో ఇంత టెన్షన్ ఇంత కష్టమో ఉండదు అనమాట. అది చాలా బెస్ట్. కానీ మనకి తప్పదు, మనం కష్టపడి చేసుకుంటే ఏదైనా ఇష్టపడి చేసుకోవాలన్నమాట. లిఫ్ట్ పని చేయట్లేదంట వెంకటేష్, అందుకు చిన్న వాటిలో పెట్టుకోండి, మొయ్యలేరు అని చెప్పారు సారు. మనకు అర్థం కావట్లే. ఇదిగోండి మొత్తం లోడ్ అయితే చేసేసారు. క్యారేజెస్ అన్నీ. క్యారేజెస్కి ఏమో థ్రెడ్ పెట్టేసి అటు ఇటు కదలకుండా అయితే కట్టారండి. ఇవేమో పెరుగు ప్యాకెట్స్ అలాంటివి బ్యాక్ సైడ్ అంటే అటు పెట్టారనమాట. చూస్తున్నారు కదా సంచులల్లో. ఇదేమో ఎగ్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇవేమో స్పెషల్ కర్రీస్ ఏమో సపరేట్గా ప్యాక్ చేసి పంపిస్తారండి. ఇవేమో ఇడ్లీ క్లాత్స్ అండి. మార్నింగ్ ఇడ్లీ చేశారు కదా టిఫిన్, ఆ క్లాత్లు అయితే నీట్గా వాష్ చేసి వేడి నీళ్ళల్లో అయితే వేస్తారండి. ఒక 2 hours వేడి నీళ్ళల్లో ఉంచిన తర్వాత అయితే ఆరబెడతారనమాట. తర్వాత ఏమో నీట్గా తీసి ఫోల్డ్ చేసుకొని ఒక చోట అయితే పెట్టుకుంటారు. నెక్స్ట్ సెకండ్ బండి అయితే స్టార్ట్ అవుతుందండి. ఫుల్ లోడ్ అయితే చేసేసుకున్నాడు ఈ అబ్బాయి, హిందీ అబ్బాయి. తిన పేరు అయితే నాకు ఐడియా లేదండి. తినైతే 2 కంపెనీలకి తీసుకెళ్తాడు ఫుడ్.
ఇదిగోండి ఇలా అయితే లాక్ వేసేసుకొని బయలుదేరుతున్నారు. ఈ బండి అయితే అవ్వలేదులేండి, వీళ్ళైతే బయలుదేరుతున్నారు. టైం అయిపోయిందని ఆల్రెడీ సార్ తిడుతున్నారు అనమాట. 12కి స్టార్ట్ అయిపోవాలి, కానీ 12:15 అలా అయిపోయింది. ఇద్దరైతే లేడీస్ని తీసుకెళ్తారు, వీళ్ళు ముగ్గురు. ఇంకా అక్కడ ఒక 3-4 మెంబర్స్ అయితే ఉంటారు, అందరూ కలిసి సర్వ్ చేస్తారనమాట. సో సెకండ్ బండి అయితే కంపెనీకి స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ బండి నేను వీడియో తీయడం మిస్ అయింది. నేను లోపల షూట్ చేస్తున్నప్పుడు సంతగాడేమో వెళ్ళిపోయాడు. సో ఇది థర్డ్ బండి అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ అంతా అయితే సెట్ చేసేసుకున్నారు. అయితే ఇది 5 కంపెనీలకు వెళ్తుంది కాబట్టి కొంచెం ప్రాసెస్ అది లేట్ అవుతుందంట. అయినా సరే ఇన్ టైంలోనే వెళ్ళాలని మా ఆయన అయితే అటు సైడ్ గోల చేస్తున్నాడండి. ఇంకా రైస్ లోడ్ చేసుకోవాలన్నమాట, అందుకని ఆయన అరుస్తున్నారు. ఈ ఎదవలేమో చూడండి లోపల కొట్టుకుంటున్నారు. ఇందుకే తిట్టేది మా ఆయన ఊరికి కాదు, ఇంకా చూడలేదు ఇది. నెక్స్ట్ ఏమో ఈ కార్ వచ్చి కంపెనీ వాళ్ళదండి. మనం స్పెషల్గా ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీ, ఎగ్ కర్రీ వీటన్నింటినీ పర్సనల్గా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారనమాట. ఈయనేమో నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని చూస్తున్నాడు అనమాట, క్వశ్చన్ మార్క్. మా చిన్నోడేమో ఒక పక్క బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాడండి. ఏంటి నానా అని చూపిస్తే కెమెరా చెప్పట్లేదండి, మీరే చూడండి. చెప్పు చెప్పు నాన్న వింటాను. జనరల్ నాలెడ్జ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా. ఏ నేనైతే ఇది తీయట్లేదు, జస్ట్ ఊరికే ట్రైల్. యాక్చువల్లీ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అండి, మన వెంకటేష్ గారికి రైస్ తక్కువ వచ్చిందంట. అన్ని కంపెనీలకి అందరూ లోడ్ చేసుకుని వెళ్ళిపోతే వీడేమో ఇంకా మన కుక్కర్లోనే రైస్ ఉంది, ఒక 20 minutes 15 minutes పడుతుంది అని వెయిట్ చేస్తున్నాడు హాఫ్ అన్ అవర్ నుంచి. అంత తక్కువ ఎందుకు పెట్టుకున్నాడు అని తిడుతున్నాడు మా ఆయన. ఫస్ట్ వన్ వెళ్ళిపోమను, టైం అయిపోయింది కంపెనీకి, నువ్వు కార్లో పట్టుకెళ్ళి రైస్ అని చెప్తున్నాడు అనమాట. అట్లా ఉంటుంది మన వాడితో, అతివృష్టి లేదా అనావృష్టి. పెట్టేస్తే ఎక్కువ పెట్టేస్తారు, లేదంటే తక్కువ పెడతారు. మా వాడు చూడండి డ్రింక్ నా మీద పోస్తాడంట, నన్ను భయపెడుతున్నాడు. ఇంకా డ్రింక్ నీకింత నాకింత అని డివైడ్ చేస్తున్నాడు. ఏ అంకుల్కి పట్టుకో, నువ్వే ఇవ్వు. అంత పోయకూడదు, నిండు కింద పోతుంది. అరే అంత తాగలేవు నానా, తాగకపోతే నాకు సంబంధం లేదు, నేనైతే తాగను, నాకు ముందే జలుబు చేసింది. టైట్గా పెట్టు క్యాపు, టైట్గా చాలు. అబ్బా ఒక చుక్కని తాగేవనా అసలు. ఇందాక వెంకటేష్ ఆటోకి రైస్ తక్కువ వచ్చింది కదండి, ఆ రైస్ని అయితే ఇప్పుడు మన కార్లో తీసుకెళ్తున్నాడు మాస్టర్. అయితే మాస్టర్కి డ్రైవింగ్ వచ్చు, మెకానిక్ పనులు వచ్చు, ఆల్రౌండర్ అనమాట. అలా అలా తుడివ్వకూడదు, గీతలు పడుతుంది. జాగ్రత్త, సీట్కి ప్రాబ్లం లేకుండా. ఇంకొంచెం దలసరి పెట్టాల్సిందేమో. ఎక్కువ టర్న్స్ చేయకుండా వెళ్ళు. యాక్చువల్గా రైస్ మామూలుగా పెట్టేస్తారు ఎక్కువే, ఏదో బై మిస్టేక్ కొంచెం తక్కువ పెట్టారంట. ఆ ఆటో ఉంది కానీ చిన్న రిపేర్ వచ్చింది, అందుకని మావాడు కూడా కంపెనీకి వెళ్తాడంట. బాయ్ నాన్న. నా కార్లో అయితే తీసుకెళ్తున్నారు. ఇలా ఉంటుందండి, ఎంత టెన్షన్ అనమాట క్యాటరింగ్ అయితే, క్యాటరింగ్ బిజినెస్. ఇప్పుడైతే సంతు ఆటో వస్తుందండి. ఎందుకు వస్తున్నాడా అనుకున్నాను, ఇంకా టైం అవ్వలేదు కదా అనుకున్నాను. బండ్లన్నీ 3కి అలా వస్తాయండి రిటర్న్. అయితే తొందరగా వచ్చాడు, ఎందుకు అని చూస్తే రైస్ తక్కువ వచ్చిందంట. సో రైస్ పట్టుకొని మళ్ళీ వెళ్తాడనమాట. ఇదిగోండి వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి ఇద్దరికి అప్పచెప్తారనమాట. అన్నీ మొత్తం నీట్గా ఇలా అయితే క్లీన్ చేసి ఉంచుకుంటారు. వెహికల్స్ వచ్చే లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసి ఉంచేస్తారు. పప్పు టీ ఈవినింగ్కి. దాన్ని మార్నింగ్ అయిపోయింది కదా వంట లంచ్కి, ఇప్పుడైతే మళ్ళీ ఈవినింగ్కి అయితే మళ్ళీ పప్పు పెట్టారు. ఇంకా వేరే కర్రీస్ చేస్తారు. అక్కడ వెజిటబుల్ రూమ్లో అయితే వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడేమో టీకి
ప్రిపేర్ చేస్తున్నారు. టీ గురించి చెప్పు పైడమ్మ, ఎప్పుడెప్పుడు ఇస్తావు, ఎంత ఇస్తావు చెప్పు. టీ గురించి ఎన్నిసార్లు? ఒక నిమిషం ఆగు, ఇది పట్టుకొని చెప్పు. ఉదయం 2 సార్లు టీ పెడతాం మేడం, మళ్ళీ 10:30కి ఒకసారి టీ పెడతాం. 10:30కి 2 సార్లు వెళ్తుంది మేడం. 2 సార్లు వెళ్తుంది 7 గంటలకి, మళ్ళీ 10:30కి ఒకసారి వెళ్తుంది టీయ, మళ్ళీ 3 గంటలకు ఒకసారి వెళ్తుంది, 3:15 4 గంటలకి ఒకసారి వెళ్తుంది టీయ, మళ్ళీ 6 గంటలకు ఒకసారి వెళ్తుంది, మళ్ళీ నైట్ 12 గంటలకి 3 కంపెనీలకు వెళ్తాయి, మళ్ళీ తెల్లవారుజాము 4:30కి ఒకసారి వెళ్తుంది టీయ. ఏదో వచ్చింది మనబండి వస్తుంటుంది. అలా టీ పెడుతూ ఉండరు, వదులుతూ ఉంటుంది అలా టీ. ఏమంటా లాండ్రీకి ఈవినింగ్కి ఏమేమి వండుతారు మళ్ళీ ఇప్పుడు? పప్పు, సాంబారు, కర్రీస్, ఫ్లేవర్ రైస్, బిర్యానీనా, స్వీట్. అవును, మార్నింగ్ పప్పు చేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పప్పు చేయాలా? ఖచ్చితంగా ఉండాలా? ఇదిగోండి, వండేటప్పుడైతే స్టవ్లు ఎలా ఉంటాయో అయిపోతానే క్లీన్ చేశారు. మళ్ళీ ఈవినింగ్కు కొంచెం మళ్ళీ కర్రీస్ అది ఇది పడుతూనే ఉంటాయి అలాగా. అదేంటి నూరుగా పప్పు మాయలే నూరు తీసేస్తారా? ఆటోలు అయితే కంపెనీ నుంచి వస్తున్నాయి. అయిపోయిందా? భోజనాలు అయితే పెట్టేశారా? సంతు ఒకటే వెళ్ళాడా మరి? అరవిందకి ఇంకొక అమ్మాయి వెళ్ళిందా? అవునవును, అక్కడ ఉంటారు. రైటర్ని అలౌట్ చేసేస్తారండి మ్యాక్సిమం. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన మాత్రం మార్నింగ్ తెస్తారు కదా, మార్నింగ్ టిఫిన్తో తెస్తారు. మళ్ళీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ లోడ్ వేసుకొని వెళ్ళాలన్నమాట. 6 నెలలు సంవత్సరానికి అన్నీ పోతాయి గిన్నెలన్నీ. ఇదిగోండి, ఈవినింగ్కి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇది టీకి అల్లం దంచుతుంది గణపతమ్మ. లక్ష్మీ అమ్మ ఏమో ఆనియన్స్. ఈ ట్రే అంతా ఈవినింగ్ సరిపోతుందా? అయిపోతుందా ఈ ట్రే? ఇంకా వలసాలా? ఇంకా వలవాలి. ఆనియన్ బాగుంటానా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీస్ మారుతూ ఉంటాయి కదా, మెనూ మారుతుంటుంది డిఫరెంట్గా. మేడం వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు అనమాట వెజిటేబుల్ దానికి. ఇదేమో ఇలా వస్తాయన్నమాట మిషన్లో వేస్తే, ఇలా ముక్కలు వచ్చేస్తాయి. దీని డ్యూటీ ఓన్లీ మిషన్కి వెజిటేబుల్స్ వేస్తే డ్యూటీ అనమాట. అన్నపూర్ణ కదా, ఎందుకు చెప్పావు? అన్నపూర్ణమ్మ. తిని బాగా తెలిసే. పైడమ్మ వాళ్ళు అక్కడనే స్టార్ట్. అయితే అది రెంట్కి ఉండిందమ్మా, ఆ రెంట్ ఎక్కువ ఉందని కట్టుకోలేక ఎందుకు వచ్చిందిలే అని మనం ఇప్పుడు సొంతంగా కట్టుకొని స్టార్ట్ చేసుకున్నాం. ఇంకొక ఆటో కూడా వచ్చేసింది, సంతో ఆటో వచ్చింది, అరవిందో ఆటో వచ్చింది. కరెక్ట్గా 2:30-3 మధ్యలో వచ్చేస్తాయి అన్నమాట ఆటోలు అన్నీ. రిటర్న్ 3 మ్యాక్సిమం 3కి ఎంత ఆటోలు వచ్చేస్తాయి ఫినిష్ చేసుకొని. ఆల్రెడీ ఒకసారి వచ్చి సంతు రైస్ తక్కువ వేసుకొని వెళ్ళాడు, అన్నీ అన్లోడ్ చేసుకుంటారు. అరే పోయింది సంతు, దీన్ని పడేయకండి, మొక్కలు పక్కన పెట్టి మొక్కలు పెట్టుకుంది. ఇక్కడ ఎక్కడైనా కార్నర్లో పెట్టి సాయిల్ వేసి మొక్క పెడితే ఉంటుంది. సాయంత్రం మునక్కాయ కర్రీయా?
మార్నింగా? ఓకే. ఎన్ని ట్రేలు కట్ చేయాలి? పూర్ణ ఎన్ని ట్రేలు కట్ చేయాలమ్మా? 5 కేట్లా? 6? 6 కేట్లు కట్ చేయాలి వీళ్ళు ఇప్పుడు. కాసేపు సంతూ టీ తీసుకెళ్తున్నాడు అరవిందోకి. ఇది అండి ఒక్కరోజు క్యాంటీన్లో ఇంత పని ఉంటుంది. నాకు తెలిసి ఇదంతా ఒక వీడియోలో అయితే నేను పెట్టలేను. సో 2 పార్ట్లుగా చేసి అయితే పెడతాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. హాఫ్ డే ఎలా ఉంటుంది, హాఫ్ డే ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మా వెంకీగాడు ఈవినింగ్కి మళ్ళీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడండి. కుక్కర్లో అయితే పెడుతున్నాడు చూడండి. ఇలా ఆర్డర్లు ఈవెన్గా పెట్టేసుకొని రైస్ అయితే పెట్టేసి మళ్ళీ వాటర్ నింపేసి అలా పెట్టేస్తాడనమాట చకచక. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే అందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఆఫ్టర్నూన్ క్లీనింగ్ సెక్షన్ అండి. కంపెనీ నుంచి వచ్చిన గిన్నెలు క్యారేజెస్ అయితే బేషన్లు మొత్తం క్లీన్ చేసి డ్రైవర్స్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ నైట్ 6:30 to 7 మధ్యలో అయితే ఇలాగ బండ్లకన్నిటికీ లోడ్ చేసుకొని కంపెనీకి అయితే వెళ్తారండి. ఇదిగోండి ఇప్పుడైతే ప్యాకింగ్ సెక్షన్ అనమాట ఇది. ఒక్కొక్కటి ఒక్కొక్కరికా? ఒక్కొక్క కవర్ ఒక్కొక్కరికా? మళ్ళీ కర్రీస్ ప్యాక్ చేసేసారా? పప్పు, సాంబారు, కర్రీ, పల్లీలు, టమాటా, చిల్లీ. ఇప్పుడు ఎగ్స్ ఉంటాయా? ఇది టీ. ఇప్పుడు కూడా టీ వల్ల ఇప్పుడు ఎన్ని గంటలు? 6కా 7కా? ఇప్పుడు పంపించాలా మళ్ళీ 12 గంటలకు పంపించాలా? ఓకే ఓకే. రెండు ఆటోలు వెళ్ళిపోయాయి, నువ్వేం లేట్ అయిపోయావే? పార్సల్ ఉన్నాయి నీకు? పార్సల్ ఒక కంపెనీకేనా? కౌంట్ చేసుకొని నిదానంగా వేసుకో. అలా వేసుకుని లెక్క తెలియాలి కదా. ఇదే నువ్వు కూడా వేసుకున్నావు క్యాప్ తలకి. నువ్వు వర్క్ చేస్తున్నావా? యాక్చువల్గా కొద్దిగా టైం ఉందిలని నేను గార్డెనింగ్ వర్క్కి అయితే వెళ్ళానండి. వెళ్ళొచ్చేసరికి 2 ఆటోలు అయితే వెళ్ళిపోయాయి. ఇది సాయి ఆటో అయితే ఒకటి ఉంది. ఇది కూడా పార్సల్స్ ప్యాకింగ్ ఉందని దానివల్ల ఆగిందనమాట. సో చూపిస్తానండి ఎలా లోడ్ చేసుకుని వెళ్తుందో ఈవినింగ్ కూడా. 6కి స్టార్ట్ అయిపోవాలా మీరు? 6కి మీరు ఇక్కడ స్టార్ట్ అవుతారా లేకపోతే 5:30యా? 7కి స్టార్ట్ అవుతారా? మళ్ళీ అక్కడ వాళ్ళు సర్వ్ చేసి వాళ్ళు తినేది 8:30కి స్టార్ట్ చేసేది. వాళ్ళు తినడం స్టార్ట్ చేసేది 8:30 స్టార్ట్ చేస్తారు. మీరు 7కి స్టార్ట్ అయితే మరి 1.5 hour అట్లే ఉంటుందా? వెళ్ళి దించేసరికి 1 hour అవుతుంది. ఓకే. ఇంతకుముందు ప్యాకింగ్ ఆపేసినాం కదా సాయి, మళ్ళీ స్టార్ట్ చేశారా పార్సల్? ఇంతకుముందు పార్సల్ రిస్క్ అనేసి ఆపేసినాము, ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీకి స్టార్ట్ చేశారంట. ఏంటమ్మా అది? మొక్కల్లో వేసి వేసి ఓన్లీ కర్రీసేనా ఈ బాక్స్లో? ఏం కర్రీస్ ఉన్నావు సార్ చూపి. లేదు పడిపోద్దా? వద్దులే అయితే ఓపెన్ చేయదు. అన్నిట్లోనూ కర్రీస్ ఉన్నాయి సాయి. ఒక కంపెనీకే ఇదే. నువ్వు ఎన్ని కంపెనీలు ఇస్తావు? 5? ఆల్రెడీ 2 ఆటోలు వెళ్ళిపోయాయండి ప్యాక్ చేసుకొని అన్నీ. నేనైతే అవి మిస్ అయ్యాను కొంచెం గార్డెనింగ్ పని చేస్తూ. ఇది ఈవినింగ్ ఫైనల్ లాస్ట్ అనమాట. భోజనాలు తీసుకెళ్ళడం, మళ్ళీ మిడ్నైట్ ఏమో టీ ఇస్తారు. ఇదైతే ఫైనల్ అంటే డేలో ఎండింగ్ అనమాట క్యాటరింగ్ ప్రాసెస్. మా క్యాటరింగ్ ప్రాసెస్లో వచ్చేసి ఇది లాస్ట్. ఇలాగ 7కి అయితే ఫైనల్గా ఫుడ్ తీసుకెళ్తారు. ఇంకా నైట్ అయితే నేను ఉండనండి, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాను. సో ఇది ఫైనల్గా అయితే
మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. లాస్ట్ ఆటో అయితే వెళ్ళిపోతుందండి. ఇది మా క్యాంటీన్లో అయితే ఇలాగైతే ప్రాసెస్ జరుగుతుంది, క్యాటరింగ్ ప్రాసెస్ అయితే. ఇది అండి ఇవాళ వ్లాగ్ వచ్చి మా క్యాంటీన్ పార్ట్ 2 వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మనం మరొక మంచి వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.